ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన వాడువు, నీతిమంతుడువు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీరు మాకు చేసిన మేలు ఉపకారాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుని ద్వారా తండ్రి నిన్ను ఆరాధించు కొరకే ఆయా స్థలాల నుంచి ప్రభా నువ్వు విమోచించిన నీ ప్రజలైన వారిని ప్రభా 2025 మొదలుకొని ఆగస్టు ఈ దినం వరకు కూడా మీరు సజీవులకు ఉంచారు. మిమ్మల్ని ఆరాధించు కొరకే కృపనిచ్చారు ప్రభా. ఈ యొక్క ఆధిక్యత, ఈ ధన్యత కేవలం నీ కుమారుని అందే కలిగింది. ఆయన మా పాపం నిమిత్తమే తను తాను అప్పగించుట ద్వారా ఆయన మా పాపం నిమిత్తమే తను తాను ప్రభా రిక్తునిగా చేసుకున్నారు. పరలోకాన్ని విడిచిపెట్టారు, ఈ లోకానికి నరుడిగా వచ్చారు ప్రభా. నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. మిమ్మల్ని జ్ఞాపం చేసుకున్న కొరకే ప్రభా మమ్మల్ని మేమే పరీక్షించుకుని యోగ్యంగా కృతజ్ఞతాపూర్వకంగా పాలు పొందినట్టు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకుడిని, పనికి మాలిన వాడిని, అటువంటి నన్ను కూడా కనికరించావు ప్రభా. కేవలం సంఘక్షేమం కొరకు నీ సత్యం నిమిత్తమే నన్ను ఎత్తుపట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. నాడు పౌలు గారిని మీరు బలపరిచారు, మీరు వాడుకున్నారు ప్రభా. నన్ను కూడా నీ పాత్రగా వాడుకోండి. నీ మాటలు నా నోట్లో ఉంచండి, నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి. మత్తయి సువార్త 10:20 నెరవేర్చండి. యోహాను సువార్త 14:26 నెరవేర్చండి. నీ సన్నిధి మాతో ఉంచండి, నీవే మాతో ఉండమని నీకు మహిమకరంగా ఈ పరిచర్య అంతట్లో జ్ఞాపం చేసి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని నీ కృప కోరుకుంటూ నీ సహాయం కోరుకుంటూ మా ప్రభును రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి మరి గత దినాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మరలా భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుదాం. టైం అయిపోతుంది కాబట్టి ఒకసారి జ్ఞాపం చేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును. చాలండి. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏముందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలండి. మరి అడుగుడి ఇవ్వబడును. మరి ప్రభు అడగమంటున్నారు, అడిగితే ఇస్తానంటున్నారు, వెదకువాడికి దొరుకుతానంటున్నారు. గత దినాల్లో కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. యెషయా గ్రంథం 65 అధ్యాయం 1వ వచనం ఏముందండి? నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. మనం ఒకప్పుడు ప్రభువుని వెతకలా, ఈ లోకల్లో దేవునికి దూరస్తులుగా ఉన్నాం. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 65 అధ్యాయము మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. 65 అధ్యాయము 1వ వచనం. నా యొద్ద విచారణ చేయని వారికి చూసారండి, దేవుడు రానిచ్చాడంట. ఈ మాట చాలా అవసరం. చూడండి, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి. ఆయన దర్శనం, ఆయన దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ఆ గొప్ప దేవుడు ఆయన దర్శనానికి రానిచ్చాడంట. చూసారండి, విచారణ చేయని వారికి. రెండోదిగా చూస్తే, నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని
నా పేరు పెట్టబడిన జనముతో చెప్పాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడినలను ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. కింద ఇంకో మాట, నా భయం లేక నాకు నిత్యము కోపము. చూసారండి, కోపం రేపుతున్న వాళ్ళని ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? నన్ను వెతకని వారికి నేను దొరికితిని. చాలామంది కోపం రేపుతారు దేవునికి. మనుషులకు రేపితేనే వాళ్ళు సహించలేరు. ఆ కోపానికి ఏదోటి శిక్ష వేసేస్తారు. మరి దేవుని కోపం చూపితే ఈ దినం దేవుడు మనకు దొరికాడు. అందుకే ఒక మాట ఉండదు ప్రకటన గ్రంథంలో, చూడండి, మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా చదవండి. ఆ మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం నపకరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. చూస్తారండి, మనం ఏం పట్టుకుంటాం చెప్పండి? చెప్పాలి. మనం పట్టుకునే కొన్ని ఉన్నాయి, చెప్పరేంటి? మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమంటే అసలు ప్రభు దొరికేటందుకు ప్రభుని పట్టుకోవాలి. చాలామంది ప్రభుని పక్కన పెట్టేస్తారు, బంగారాన్ని పట్టుకుంటారు. అన్నంత ఒక మాట అన్నారు, ఎవరన్నా ఫోన్ చేస్తే ఇవ్వాలని అబద్ధం ఆడతానని. అలా చేయకండి, అలా చేయకూడదు. ఆ వ్యక్తి అంత అవసరంలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు. అందుకే చూడండి, అదే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. అన్న చెప్పిన దానికి నాకు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనం చదవండి. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము తిప్పుకోకూడదు. ఇది దేవుని యొక్క లక్షణాలు. మన సంఘంలోకి హెల్ప్ చేస్తాం లేకపోతే అని కాదు. ఆ పరిస్థితులు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు నీ వంతు నువ్వు ఏం చేయాలి? సహాయం చేయాలి. సహాయం చేసి ఆ వ్యక్తికి నువ్వు దేవుని గురించి చెప్పాలి. అది ప్రేమ. అన్యజనుల వలె లేదు లేదని చెప్పకూడదు. అది పిసినారితనం. పిసినారితనంగా ఉండకూడదు. అర్థమైందండి? అక్కడ ఒక మాట ప్రభువే చెప్పారు, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము తిప్పుకోకూడదు. దేవుడు నిన్ను సమృద్ధి ఇచ్చాడు, నిన్ను ఇచ్చేటట్టు చేశాడు. నువ్వేం చేయాలి? దాచిపెట్టుకోకూడదు. అర్థమైందండి? అందుకే యాకోబు రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి, పరలోకం కావాలా ధనం కావాలా? చెప్పండి, మాట్లాడరేంటి? పరలోకం కావాలంటే దేవుడు నీకు ఇచ్చినన్ని ఆ ఆత్మ కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి, మొదటి వచనం కాడి నుంచి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనం చెడిపోద్దంట. ఏం చెడిపోద్దండి? ధనం చెడిపోద్ది. ఒక ఆత్మ రక్షణ కొరకు నీ వంతు నువ్వు ఏం చేయాలంటే ఆ వ్యక్తిని గుర్తించాలి. ఏ స్థితిలో ఉన్నాడు? ఒకవేళ వస్త్రహీనుడిగా ఉన్నాడా? వస్త్రాలు ఇచ్చేయి. ఒకవేళ ధన సహాయం కావాలని నీ దగ్గరికి వచ్చాడా? ఏం చేయాలి? చెప్పాలి. నీకు ఇచ్చాడు దేవుడు, ఇవ్వమని ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని దాచుకోకూడదు. అర్థమైందండి? ధనం ఏమైపోద్దంటే ఇక్కడ చెడిపోద్దంట. మీ వస్త్రములు చెమ్మంటలు కొట్టి వాయును, మీ బంగారం మీ వెండి ఏమైపోద్దండి? తుప్పు పట్టేస్తుందంట. తుప్పు పట్టేసి ఇవన్నీ కూడా మనం దాచుకుంటే తీసుకుంటే ఇంకా ఆ ఆత్మ ఎలా రక్షింపబడుతుంది? యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. ప్రాణానికన్నా విలువైంది ఏముంది? నీకు దేవుడు ఇచ్చాడు. కనబడినప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి. ఇందాకన్నా ఒక మాట అన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసి. విశ్వాసి ఏం చేస్తాడండి? చెప్పరేంటి? విశ్వాసి ఏం చేస్తాడు? మనం గత ఆదివారం కూడా జ్ఞాపం చేసుకున్నాం. హేబేలు ఏమి ఇచ్చాడు? శ్రేష్టమైనది ఇచ్చాడు. శ్రేష్టమైనది ఇచ్చాడు. మనం కూడా ఏం చేయాలంటే ప్రభువుని అడుగుతావు. ప్రభు నీకు ఇవ్వాలంటే ఇంకో మాట ఉన్నది చూడండి, లూకా సువార్త
లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వండి. చూసారండి, నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడు. నువ్వు ఇవ్వకుండా దాచుకున్నావు అనుకో, దేవుడు ఎలాగిస్తాడు? దేవుని యొద్ద నుండేమో శ్రేష్టమైన పొందుకోవాలి, ఇచ్చేటప్పుడు మాత్రం ఆలోచిస్తావు. అలా ఆలోచిస్తే ఎలాగా చెప్పండి? యెషయా గ్రంథంలో కూడా చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 58వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7, 8 వచనాలు చదవండి. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుంటుయు, దిక్కుమాలిన బేదలు నీ ఇంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేయాలి. మనం మానేస్తాం. మనం మానేసింది ఇతరులకు పెట్టాలి. ఎవరైనా ఆకలి కొంటే వాళ్ళకి ఏం చేయాలండి? ఆహారం ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. ప్రాణం పోయిందంటే ఏమి చేయలేము, ఇంకా అవకాశం లేదు. చూసారా, ప్రభు చెప్తున్నారు. అప్పుడు అలా చేస్తే ఏం జరుగుతుందో చూడండి, చదవండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నువ్వు చేసినడలా నీ వెలుగు వేకు చుక్కువలే ఉదయించు, స్వస్థత నీకు శీఘ్రంగా. చూసారండి, స్వస్థత వచ్చేస్తుంది నీకు. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యం వెనకటి భాగం కావాలి. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఉత్తరం ఇస్తాడు. క్రియలు లేని విశ్వాసం, క్రియలు ఉండవు. ఏముంటుందండి? ప్రార్థన ఉంటుంది. దేవుడు ఎలా ఆలకిస్తాడు? చూసారు, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. ఇంకో మాట చూడండి, 9వ వచనం. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానని చెప్తాడు. ఎవరు చెప్తాడు? అందరికి చెప్పడైనా. ఎవరు చెప్తారంటే, ఆకలి కొని వారికి ఆహారం పెట్ట, దిక్కుమాల బేదల్ని ఇంట తెచ్చుకుంటే, వస్త్రుడు నీకు కనబడినప్పుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోకూడదు. అక్కడ ఏం చేయాలండి? చెప్పాలి, సహాయం చేయాలి. చదవండి, కింద చదవండి. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటూ, చెడ్డదాన్ని బట్టి నువ్వు మాట్లాడుతూ మానేయాలి. ఏం మానేయాలండి? చెడ్డదాన్ని బట్టి మానేయాలి. ఇతరులను బాధించడం, వేలు పెట్టి చూపి తిరస్కరించుతూ, చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మాని, ఆశించానికి ఆకలి కొని వానికి, శ్రమపడిన వాడిని తృప్తిపరిచినాడు. చీకట్లో నీ వెలుగు అంధకారం నీకు మధ్యాహ్నములు ఉండు, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఇది మనం చేస్తే దేవుడు చేస్తాడు. మనం చేయకుండా ప్రభువా నాకు ఇచ్చే అంటే ఎలాగ ఇచ్చేస్తాడు? ఆయన ఇచ్చేసాడు, ఆల్రెడీ ప్రాణం ఇచ్చేసాడు ఆయన. చూడండి, గత దినాల్లో కూడా జ్ఞాపం చేసుకున్న రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలంటండి. చూసారండి, తన పొరుగువానికంట క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని ఒక ఆత్మ రేపొద్దున ప్రభు అడుగుతాడు, నీకు అన్నీ ఇచ్చాను, నా కొరకు ఏం చేస్తావు? ఏం చెప్తావు? చెప్పండి. నేను నీకు అన్నీ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, కుటుంబం ఇచ్చాను, ఘనత ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నా కొరకు నువ్వేం చేస్తున్నావు? మన సమాధానం ఏంటి చెప్పండి? చూసారా, ప్రభు కూడా అక్కడ 3వ వచనం, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదంట. అంటే తను తాను సంతోషపరచుకోకుండా, చూసారండి అక్కడ ఒక మాట, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడింది. ఆయన నిందలు, మన కొరకు నిందలు పడ్డాడు. ఆయన చక్కగా పరలోకాన్ని ఉండవలసిన వాడు, భూమి మీదకి వచ్చాడు. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆ బలలో పాలు పొందుతున్న మనము ఎప్పుడు ప్రభువుని అడుగుతాం? మరి ఇతరులకు ఇచ్చే విషయంలో ఒక
మొన్న ఒక సహోదరి డెలివరీ అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ చెప్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, మా సేవకుడు ఎప్పుడు అయ్యి అడుగుతాడు ఇవి అడుగుతాడు అని చెప్తుంది. నాకు సిగ్గేసింది. సేవకుడు అంటే అయ్యి ఇవి అని అడుగుతాడంట, ఇంకా అన్నీ ఇవ్వడమే, తీసుకోవడమే. మా సేవకుడు అలా అడుగుతాడు ఇలా అడుగుతాడు ఇలా అడుగుతాడు అని చెప్తుంది. చూసారండి, సంఘానికి వచ్చిన మీరు కూడా మాతో చెప్పరు కానీ ఇతరులతో చెప్తారు, మా సేవకుడు అలాంటోడు, మా సంఘ పెద్దలు ఎలాంటోళ్ళు. ఆ మాట కూడా ఉంది. మనం ఇక్కడ చెప్పుకోం, ఇతరులతో చెప్తాం. సేవకుల గురించి బయట వాళ్ళు చెప్తారు. అందుకే నేను ఎప్పుడు కూడా గృహాలు దర్శించాక నెల మొదటి వారం రాను. ఎందుకంటే చెప్పండి, ఎందుకు రాను? జీతాలు వస్తాయి. భయం నాకు, నా వల్ల సేవ పాడవకూడదు. అర్థమైందండి? నా వల్ల సేవ పాడవకూడదు. దేవుడు నన్ను పోషిస్తాడు, నాకు వాగ్దానం ఉంది, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానన్నాడు. మమ్మల్ని పోషించే దేవుడు ఉన్నాడు. నా వల్ల సేవ పాడవకూడదు. అందుకే నేను చాలా విషయాలు, కొన్ని విషయాల్లో జాగ్రత్త పడతా. అర్థమైందండి? మన గురించి చెప్పుకుంటారు ఇతరులు. దయచేసి అక్కడ కూడా యేసుప్రభు వారు ఏం పొందారంటే, మన నిమిత్తం ఆయన ఏం పొందాడండి? నిందలు పొందాడు. నిందలు పొందాడు. దయచేసి ఆలోచించండి. ఆ బలలో పాలు పొందుతున్న మనం ఇతరులకు ఎలాగ ఉండాలండి చెప్పండి. ఎపిసిలకు రాసిన పత్రిక మాట ఉంటుంది చూడండి. ఎపిసిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఐదో అధ్యాయము చదవండి, 27 వచనం చదవండి. 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఆయన దాన్ని నిలబెట్టుకుని వాక్యంతో ఉదకుతాను దాన్ని పరిశుద్ధపరచుకొట్టుకే దాని కొరకు తను తాను అప్పగించేసుకున్నాడు. మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ప్రభు అప్పగించుకున్నాడు. దేని కొరకంటే పరిశుద్ధపరచుటకే అప్పగించుకున్నాడు. మనం దేనికి అప్పగించుకుంటున్నాం చెప్పండి? మేలేంది చేయాలని నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చూడండి, ఒక మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలేంది చేయనెరుగు అలాగూ చేయని వానికి ఏం ఉంటుందండి? పాపం కలుగుద్ది. దేవుడు నీకు మేలు చేయడానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు చేయకుండా ఒకవేళ అలా చేయకపోతే ఏం కలుగుద్దండి? పాపం. మనం చాలామంది పరీక్షిస్తూ ఉంటారు. అర్థమైందండి? మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా? ఇక్కడికేదు, బయట చెప్తారు మన గురించి, మన సాక్ష్యం. అందుకే మనం ఏం చేయాలంటే మేలు చేసేవారికి ఉండాలంట. చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునడి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలంటండి. మేలు చేయాలి. చూడండి అక్కడ ఆ మాట, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకునడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ 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 ఏం చేయాలండి? మేలైన దాన్ని అనుసరించి నడుచుకునడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి. చాలండి. మరి ఈ సమయంలో పరీక్షించుకుంటాక మనం పరీక్షించుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా చెప్పండి? అడుగుడి మీకు ఇవ్వండి. ప్రభు ఇచ్చాడు, ప్రాణం ఇచ్చేసాడు. ఇంకా ఆయనకి ఇవ్వాల్సింది ఏముంది? ప్రాణం కంటే ఎక్కువ ఏమీ లేదు. ప్రాణం ఇచ్చేసాడు ఆయన. ఇచ్చిన మనం ఏం చేయాలంటే మేలు చేయాలి
చదవండి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథం 105 అధ్యాయము 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. చూసారండి, మనం ఏం వెతకాలి చెప్పండి? అక్కడ యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషం. మన ఆత్మీయ జీవితంలో సంతోషం ఉండాలంటే ఎవరిని వెతకాలండి? ప్రభువుని వెతకాలి. ఎవరైతే ప్రభువుని వెతుకుతారో వారు సంతోషిస్తారు. గత దినాల్లో కూడా సంతోషం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు కూడా చూడండి. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కానీ చదవండి. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నే చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో చాలండి. సంతోషం ఎలా చేస్తున్నాడండి ప్రార్థన? చాలామంది బ్రదర్స్ రావట్లా. మీ సంతోషం ఎక్కడుంది చెప్పండి? సిస్టర్స్ ఎక్కువ వస్తున్నారు. వచ్చేవారి నుంచి ప్రభు చిత్తమైతే రాని వాళ్ళు కూడా రండి. ఆదివారమే కనబడతాం కాదు, మిగతా రోజులు కూడా రండి. మీ వంతు మీకు బాధ్యతగా ప్రార్థన చేయండి. మీ కుటుంబం గురించి, సంఘం గురించి కొద్ది విషయాలు మార్చుకోవాలి. నేను వచ్చినప్పుడు ఒక బ్రదర్ తను పాతదేది కనపడకూడదు అన్నాను. మనలో పాతదేది ఉండకూడదు. అందుకే సంవత్సరం కూడా వాగ్దానం ఉంది. ఏముందండి? ఆయన సమస్తము నూతనంగా చేస్తాడు. పాత కనపడకూడదు. ఆలస్యంగా రావడం, వారి కార్యక్రమాలు రాకపోవడం, ఇలాంటివన్నీ చేయకూడదు. మార్చుకోవాలి. మీరు ఎప్పుడైనా చూసారా ఓసన్న మందిరంలో అర్ధరాత్రి ప్రార్థన ఎంతమంది వెళ్తారు తెలుసండి? విస్తారంగా ఉంటారు జనం. మనం రాము. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. సంతోషంతో ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. మీరందరూ కూడా కలిసి, మనందరం కలిసి పనిచేస్తేనే దేవుని పని ముందుకెళ్తుంది. ప్రార్థన చాలా అవసరం. అర్థమైందండి? అక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయి. సంతోషంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడికంటే రావాలి. మీ వంతు మీ కుటుంబాల క్షేమం కొరకు, మీ పిల్లల ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అన్న ప్రార్థన చేయడానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. నీకు జీవితంలో కార్యాలు జరగాలంటే ప్రార్థనకు రాకపోతే నీకు ఎలా జరుగుతాయి చెప్పండి? స్వస్థత కొరకు శ్రమలో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కనాను స్త్రీ. అన్న ఎక్కడికి వచ్చిందండి? దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది. సమూయేలు మంచి ప్రవక్త పుట్టాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఏ విషయంలో చేశాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక అన్న జ్ఞాపకం చేశాడు కదా, 3వ అధ్యాయము. నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి, 14వ వచనం కాడి నుంచి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రి నీ కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అని మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయమని మీరు దేవుని సంపూర్ణతను పూర్ణగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించి. చూసారండి, ఎందుకొరకు ప్రార్థిస్తున్నాడు? సంఘం ఎలాగ ఉండాలంటండి? ఎపిసి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. మీరు అంతరంగ పురుషుని యందు
శక్తి కలిగి ఉండాలంట. ఆత్మ వలన బలపరచబడాలి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలి. మీరు దేవుని సంపూర్ణత పూర్ణలాగాలంట. ప్రేమయందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు, జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టుకు తగిన శక్తి కలగల వారు కావాలని ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. సంతోషంతో చేస్తున్నాడంట ప్రార్థన. అర్థమైందండి? మనం కూడా ఎవరైతే ప్రభుని వెతుకుతారో వాళ్ళు ఏం చేస్తారండి? సంతోషంతో ప్రార్థన చేస్తారు. ప్రభుని వెతకని వ్యక్తి ప్రార్థన చేయలేడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వల్ల యెహోవాకు విరోధంగా, చూసారండి, ప్రార్థన చేయని వ్యక్తి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వల్ల యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నాకు. ఆత్మీయ జీవితంలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, రెండు ఉండాలి. ప్రార్థన, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి పాపం చేయలేడు. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయడో ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? పాపం చేయగలడు. ఉదయకాల సమయంలో మన ఇప్పటి వరకు కూడా ప్రభు సజీవం. ఇంకో మాట చూడండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. చాలండి. దైవజనుడు సంతోషం దేని అందండి? చదవండి. అయిననేమి మిష చేతనే కానీ సత్యం చేతనే కానీ ఏ విధము చేతనని క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను ఇక ముందును ఎందుకు సంతోషిస్తున్నాడంటే క్రీస్తు ప్రకటింపబడుతున్నాడని సంతోషిస్తున్నాడంటే. ఆయన ప్రార్థనలో సంతోషిస్తున్నాడు. ఎక్కడైనా సువార్త జరిగితే, క్రీస్తు ప్రకటింపబడితే ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. మనం కూడా అటువంటి ఆత్మ సంబంధమైన సంతోషం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు భూ సంబంధమైన సంతోషం ఇది స్థిరం కాదు. అందుకే ఇందాక జ్ఞాపం చేసి చెప్పనా సత్యము మహిమాయుక్తమైన సంతోషం. నీ వంతు నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైనా క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు నీ వంతు నువ్వు ప్రార్థన చేయాలి. నీ వంతు నువ్వు సహాయం చేయాలి. ఎందుకంటే ఒక ఆత్మ రక్షింపబడితే ఆ ఆత్మ రక్షింపబడిన దేవుడు నీకు కూడా ఏమిస్తాడు చెప్పండి? జీతం ఇస్తాడు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 12వ వచనం. కీర్తన 62:12. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలమిస్తాడు. ఒక దినాన ప్రతిఫలమిస్తాడు క్రియలను బట్టి. మేలు చేస్తే మేలుకి తగ్గట్టుగా ఉంటుంది, కీడు చేస్తే కీడు తగ్గట్టుగా ఉంటుంది. చూసా, ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు. ప్రతిఫలం ఉంది. ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. అర్థమైందండి? దయచేసి మనం కూడా ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు శరీరం నలగొట్టబడ్డది. ప్రభు రక్తమంతా మన కొరకు కార్చాడు. ప్రభు శిలువపై మ్రాను మీద వేలాడాడు. ఎవరి కొరకు? మన కొరకు. మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే మన సంతోషం ఎక్కడుంది చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు ఆయన సంతోషిస్తున్నాడంట ప్రార్థించాడు. రెండోదిగా చూస్తే ఏం చేస్తున్నాడండి చెప్పండి? ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటింపబడుతుంటే, క్రీస్తు ప్రకటింపబడుతుంటే సంతోషిస్తున్నాడంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, మార్కు సువార్తలో. మార్కు సువార్త 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. మార్కు
చాలండి. వీళ్ళు ఎందుకు సంతోషించారండి? 14 అధ్యాయం మార్క్స్ వార్త 11. వారు విని 10వ వచనం కంటే 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన చేతికి ఆయన అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి. చూసారండి, యేసు ప్రభు వారిని అప్పగించడానికి యోధా వెళ్ళాడు. నేను అప్పగించేస్తానని వెళ్ళి వారి యొద్దకు పోగా వారు ఏం చేశారండి? సంతోషించారండి. ఆనాడు యోధ అప్పగించేశాడు. నువ్వు ఏ విషయంలో ప్రభుని అప్పగించేస్తావు మనం ఒకసారి పరిశీలించేసుకోండి. 30 వెండి నాణాల కొరకు యేసు ప్రభుని అప్పగించేశాడు. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ అప్పగించేశారు? వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఎత్తునని వాగ్దానం చేశారు కనుక వాడు ఆయన అప్పగించుడుకు తగిన సమయము కనిపెడతాడంటే. ప్రభువుని అప్పగిస్తాకి మనం అప్పగిస్తాం? 30 వెండి నాణాలకు ప్రభుని అప్పగించాడు. అపోస్తుడుగా పేరు పొందినవాడు, అధికారం పొందినవాడు, ప్రభు కార్యాలు చేయవలసిన వాడు కేవలం 30 వెండి నాణాలకు ప్రభుని అమ్మేశాడు. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ప్రభుని అప్పగించేవారు ఉన్నాం? ఆలోచించండి. మనం పరీక్ష చేసుకుందాం. గత దినం కూడా ఒక మాట చదువుకున్న, ఈ మాట చదువుకుని ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 1 మాట గత దినాల్లో జ్ఞాపం చేసుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట చదువుదాం. 5వ అధ్యాయము 30వ వచనం చదవండి. గత బైబిల్ స్టడీలో జ్ఞాపం, నా అంతటి నేనేమీ చేయలేను. యేసు ప్రభువు వారు అన్నమాట ఇది. నా అంతటి నేనేమీ చేయలేను అన్నాడు. అయితే ఎవరు చేస్తారు చెప్పండి? నా అంతటి నేనేమీ చేయలేను. మనమైతే చెప్పండి, మనమే పరీక్షించుకుందాం. మీ సమయాన్ని నేను తీసుకోను, చాలా సమయం అయింది. నా అంతటి నేనేమీ చేయలేను, తండ్రి చేస్తున్నాడు ఆయనలో. మనం కూడా రక్షింపబడ్డాం, విమోచింపబడ్డాం, దేవుని సొత్తు ప్రజలుగా చేపడ్డాం. ఒక రాజ్యంగా దేవుడు మనం చేశాడు, ఆయన సంఘంగా మనం చేసుకున్నాడు. మనం కూడా ఏది చేసినా కానీ నేను చేయలేదు ప్రభా, ఎవరు చేశారండి? నీవే చేసావు. ఒకవేళ ఏది ఇచ్చినా సరే, ఏది చేసినా కానీ మన ప్రభు వాడుకున్నప్పుడు ఇది నా వలన కలిగింది కాదు. ఎవరి వల్ల కలిగిందండి? ప్రభు వాళ్ళకి కలిగింది. ప్రార్థన చేసుకుందాం. సమయం ఆలస్యమైంది.